పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటుంది. లంక భూముల ప్రభుత్వ స్వాధీనంపై దళితులు ఆందోళనకు దిగారు. దళితులకు మద్దతుగా ఎమ్మెల్యే నిమ్మల నిరసన తెలిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే నిమ్మలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అడ్డుకున్న గ్రామస్తులు సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. మా కాన్స్టిట్యున్సీలో మీరెవరు ఆపడానికి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం తిరుగుతాం. రార్లపాడు ఎస్సీ విలేజ్, అది ఎస్సీ ఆమ్లెట్. దళితుల దగ్గరికి వెళ్ళడానికి మీరెవరు ఆపడానికి? పేటలకు ఇది నా కాన్స్టిట్యున్సీ కదండి. ఆ నియోజకవర్గంలో నేను తిరగడానికి నేను మాట్లాడతా, ఎస్పీ గారితో మాట్లాడతా, నేను ఎస్పీ గారితో మాట్లాడతా. ఇది నా కాన్స్టిట్యున్సీ. మీరు అలా బలవంతం చేయకండి, బలవంతం చేయకండి. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా? ఏం చేస్తారా? ఏం చేస్తారన్నారు? కాల్ చేస్తారా? మరి ఏంటి? మరి దౌర్జన్యం మా మీద, ఎమ్మెల్యే మీద దౌర్జన్యం ఎందుకు మాట్లాడతారు? కంగారండి. ఒక రోజుతో అయిపోయేది, ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ రాలేం ఎక్కడికి? ఎవరి కోసం వచ్చారు మీరు? మట్టి తవ్వుకునే వాళ్ళ కోసం వచ్చారు. రెవెన్యూ అది ఏరి, ఎవరు ఏరు ఏరి. మరి ఎంఆర్ఓ లేకుండా ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు. ఎంఆర్ఓ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. దొంగలు. దళితుల భూమి అండి, దళితుల భూమి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ రాసేవాడి కాగితం మీద దౌర్జన్యం చేయకండి, దౌర్జన్యం చేయకండి. మాదో నేను చెప్తున్నా, మీ అనవసరంగా రాకండి చెప్తున్నా. నేను మాట్లాడతా. దళితుల ఫోటో తీసుకో, ఫోటో తీసుకో, ఫోటో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, చెప్పండి, యలమంచిలో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దళితులకు సంబంధించిన లంక భూముల్లో ప్రభుత్వం అక్రమంగా మట్టి తవ్వకాలు చేసినట్టు అక్కడ దళితులు కొంత గత 2 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి మద్దతుగా పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గత రాత్రి నుండి ఆ ఈటిగట్టు మీదే బస్ చేసి వారికి మద్దతు నిలవడంతో పాటుగా వారితో కలిసి భోజనం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న దీనికి వ్యతిరేకంగా ఆయన దళితులకు మద్దతుగా నిలబడ్డారు. మరొక ఈ రోజు ఉదయం రామానాయుడిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా నిమ్మల తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో పాటుగా పోలీసులు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని బలవంతంగా అరెస్ట్ చేసి జీప్ లో తీసుకెళ్తుంటే ఇటు సిపిఎం నాయకులతో పాటుగా దళిత సంఘ నేతలు కూడా కారుకి అడ్డం పడి నిమ్మల రామానాయుడిని పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని కూడా పోలీసులు కొంత పక్కకు తోసేసి పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని ఎక్కడ తీసుకెళ్తున్నారన్న కూడా తెలియకుండా ఆయన్ని జీప్ లో తీసుకెళ్ళిపోవడం జరిగింది. అనంతరం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న దళితులను సైతం పోలీసులు బస్సులో ఎక్కించి పాలకొల్లు పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. నవ్వుతా. రైట్, థ్యాంక్ యూ.